హాయ్ గాయస్, అందరికీ నమస్కారం. సో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా. ఈరోజు నేను షౌరికి ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. ఇవి ఫేక్ అన్నమాట, స్వీట్ చాక్లెట్స్. లాస్ట్ టైం నేను పాండీ బజార్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇవి ప్రాంక్ చేద్దామని చెప్పేసి, అందుకే ఎవరికి ఎప్పుడు చూపించలేదు. ఇదిగోండి FM స్వీట్స్. ఓపెన్ చేస్తున్నా చూడండి. ఇదిగోండి ఇలా ఉంటుంది, స్వీట్ చాక్లెట్స్ అనమాట. యాక్చువల్లీ ఈరోజు డబ్బింగ్ ఉంది, అంటే ఆల్రెడీ చెప్పేసిందే ఫైల్ పోయిందంట. అందుకే ఇంకా నేను ఇంత ఎండలో ఏం వెళ్తానులే అని తన్నే వచ్చామని చెప్పాను. సో ఈ వచ్చే టైంలో నేను మొత్తం సెటప్ చేసుకున్నాను. ఎప్పటి నుంచి గైస్ లైక్ 12 o'clock వస్తా అన్నాడు, మళ్ళీ 1 అన్నాడు, 1:30 అన్నాడు. ఇంకా అలా లేట్ అయిపోయింది. ఈలోపు కెమెరా అంతా సెటప్ చేస్తాను. నాకు ప్రాంక్స్ చేసినప్పుడు నేను దొరికిపోతా అనిపిస్తుంటుంది. యాక్చువల్లీ ఈ రూమ్లోనే పెడదాం అనుకున్నాను, కానీ అసలు అవ్వట్లేదు ఎంత ట్రై చేసినా సరే. చాక్లెట్ అది యాక్చువల్లీ సిగరెట్ కాదు, చాక్లెట్. బట్ నేను సిగరెట్ తాగుతాను, కాల్స్తాను అని చెప్పి అంత ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఐ వాంట్ టు క్యాప్చర్ హిజ్ రియాక్షన్. తనే కాల్ చేస్తున్నట్టున్నాడు. కెమెరా సెటప్ చేయాలి, ఇంకా త్వరగా కెమెరా సెటప్ చేయాలి. సో నేనైతే అరేంజ్ చేశాను, చూడాలి తెలిసిపోద్దేమో అనుకున్నాను. కాకపోతే నాకు తెలిసినంత వరకు షౌరిక్ అంతా నోటీస్ చేయడు థింగ్స్ని. వచ్చామా, పని చేసుకున్నామా, వెళ్ళిపోయా, అలానే ఉంటుంది. సో చుట్టుపక్కల అంతా చూసి అంత అనలైజ్ చేసి అది చేయడు. సో ఐ థింక్ ఇట్స్ ఓకే. అమ్మ కూలింగ్ వాటర్ ఇమ్మా. తిన్నాను నేను ఇప్పుడే. లంచ్ చేస్తావు? లంచ్ కాదు, మార్నింగ్ ఇప్పుడు తిన్నాను. కానీ నాకు ఒక స్టాండ్ తెచ్చు, ఆ డ్రింక్ అస్సలు తాగను. చాలా బలం ఉంది అన్న. మజిల్ చూడు ఎలా ఉంది, గట్టిగా ఉంది. ఎందుకు రేష్మ నవ్వుతావు, నాకు అర్థం కాదు. పెద్దానికి ఏంటి ఏంటో ఎప్పుడు మాట్లాడుకున్నాం అలాగా, అవే గుడ్ డేలు బ్యాడ్ డేలు. ఆ చిన్నపిల్ల తత్వం ఉంటే ఎప్పటికీ అలానే ఉంటాం. ఇంకోసారి కొంచెం పెద్ద అయినప్పటికీ ఆ దుర్మార్గాలు నిజంగా రేష్మ ఐ కాంట్ అయినా అలా ఎలా పోగొట్టుకున్నావు షౌరిక్? తప్పింది ఎంతసేపు చెప్పాము, సింక్ అయిపోయిందా అని పొంగిపోయాము. ఇంటికి వచ్చి డబ్బింగ్ చెప్పించు. అది అవ్వదు, నీకు చెప్తుంటే అర్థం కాదమ్మా. ఆంటీ ఇలా ఉన్నా తెలుసా ఇంట్లో ఉంటే. థ్యాంక్ యూ సో మచ్. హోమ్లీ కదా ఆంటీ. పట్టేస్తారు అంకుల్ గారు. చూస్తా బాడీ చూస్తావా? పర్లేదా? రేష్మా ఏం కావాలి రేష్మా? షాపింగ్ షాపింగ్ చేద్దాం రేష్మ. వన్ డే చాలా బాగా చెప్పారు కదా. చాలా బాగా చెప్పాం. ప్రాసెస్ నడి చూడు ఇక్కడ అక్కడ అది సైలెంట్ లో పెట్టు. అది నా వాయిస్ తన వాయిస్ వేరే వేరే. సేమ్ ఆంటీ వాయిస్ ఇద్దరికి. నువ్వు ఒక్కడిగా అందరికన్నా అందగాడు అనొస్తావు. ఎంఎస్పీ వైజయంతి, ఐఎమ్ ఎస్ఐ చక్రపాణి, ఐఎమ్ భాషా నంబర్ 1 420. ఎలా ఉంటుంది మైండ్ సెట్ అంతా? బాగుంటుందా? అవునా? భయాలు ఉన్నాయా? ఏం చెప్పు, ఏం చెప్తారు? చెప్పు.
అంటే సెలబ్రిటీస్ వస్తారంట. తినడానికి వస్తే పిల్లికి పోసిన పిల్లలు అవ్వకూడదు. మీ ఫ్రెండ్స్ చెప్తే నువ్వు అందరికి చాలా చూడు ఆఫీస్ చెప్పే తింటే కొంచెం మైండ్ రిలీఫ్ అవుతుంది. షాపింగ్ మైండ్ రిలీఫ్ చేస్తున్నారా? వేర్ 1 second ఐఎమ్ కమింగ్. స్టేట్మెంట్స్ నాకేం వద్దు రాసుకున్నారా? రేష్మా స్టేట్మెంట్స్ రేష్మా రేష్మా చెప్పు నిజంగా అలవాట్లేదా? అంటే కొంచెం ఇది మంచిగా ఉంటే తలనొప్పి స్ట్రెస్గా ఉంచోరే. ఇది చెప్పేసిందా చెప్పి చూపి ఒకసారి. ఎందుకు చూపించు. చూపిస్తాను. చూపించు చూపించు సీక్రెట్గా ఉంచాలి. సీక్రెట్ అంతా చూపించు. చూపించి నేను చెయ్యను, నార్మల్ అడుగుతున్నాను. నీకు తాగడం అలవాటు ఉందా లేదా? అసలు అలవాటు లేదా? జడ్జ్ చేస్తున్నావు కదా నన్ను. నేను జడ్జ్ చేస్తున్నాను. అవసరం ఎంత ఈజీగా ఎంత అంటే నన్ను అర్థం అదే అంటే టచ్ చేసావు కాబట్టి అని ఫీల్ అవుతుంటే నువ్వు చాలా అంటున్నావు. అసలు చూపి టైం అవుతుందమ్మా. ఫోన్లో చెప్పేసా డబ్బింగ్ చూపించు కూర్చోకప్పుడు. నాకు అలవాటు ఉందేమో అనుకున్నానే. అంటే ఫేసు సరే అంతేనా? అదేనా నువ్వు కాల్చిన మూడ్లో ఉన్నావు అన్నమాట. ఇది అంటే నీకు కాలుస్తాను అనడానికి తర్వాత నీకు ఏమైనా ఒక ఒపీనియన్ వచ్చిందా నా మీద? ఒపీనియన్ కాదు అంటే నేను చిన్నపిల్లలు ఇరిటేట్ అయిపోయామో ఎక్కువ అనిపించింది. ఇరిటేట్ అవ్వలేదు కదా. నువ్వు నువ్వు ఓవర్ థింక్ అవి అన్నీ మీ దాంట్లో పెట్టుకుంటావా? మా ఫ్రెండ్ దరిద్ర పొరపాట్లు అన్నీ ఎవడో వేస్తాడు బాగుంటుంది. ఆడు కూడా ఇలాగే ఉంటాడు తీసుకుంటా చేసంట. తాగి 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 ఎందులో పెట్టిందా తాగి. ఆహా తెలుసా అంటే అందరితో కలుపుతుంటాడు కదా. అది చూపి సీట్స్ చాలా ఫాస్ట్గా ఏదో వచ్చాయి ఏదో వచ్చాయి. ఇంకెందుకు తను వస్తుంది? ఏంటి లైఫ్ ఎట్టిపోతుంది? ఏంటి స్ట్రెస్, తలనొప్పి, ఓవర్ థింకింగ్. నువ్వేం చేస్తావు? నువ్వెలా డీల్ చేస్తావు మరి? లైఫ్కి సలాం కొట్టడం తప్ప డీల్ చేయడం మన వల్ల కాదు. మరి ఎలా డీల్ చేస్తావు? ఎలా సలాం కొడతావు? అవును అవును నీకు ఉప్మా నచ్చదు కదా, తింటున్నావు ఏంటి? నా మీద నమ్మకం ఎక్కువ. తింటారా? కొన్ని తినచ్చు. అసలు నాకు చెప్పి ఏంటది ఎలా అనేది. ఎలా తాగలనా? ఇప్పుడు తాగితే తినడానికి ఇది తినే చిన్న తాగితే ఏమైపోతుంది? ఒకసారి అంటే తెలియాలి కదా ఎలా ఉంటుందని. అవునా ఆంటీ. తమ్మకు పాజిటివ్ స్ట్రెస్ కొంచెం అలా కఫేన్ ఉంటుంది కదా దాంట్లో ఉంటుంది, వీడు కూడా ఉంటుంది. అది కదే నువ్వు తింటున్నావు ఏం అంటే స్మెల్ రాదా నోట్లో?
తింటున్నప్పుడు అదే నోట్లో ఇవి కొంచెం మంచివి అంటే ఆ స్మెల్ రావు వేడి ఏం కూడా రావు ఉంటుంది అసలు దాంట్లో? వేడి ఉంటుంది కొంచెం. ఎంజాయ్ చాక్లెట్ తింటారంటే అరుణ్ కూర్చొని లాలిపాప్ తింటాను చాక్లెట్ తింటున్నామంటే రేష్మ ఏంటి ఏం లేదు చిన్న చిన్నది కొంచెం ఇంకా చేస్తున్నా చూడు ఎంత తాగేసావు మార్నింగ్ నుంచి నిన్న ఒక అది కూడా ఏదో పింక్ కలర్లో ఉంది అదో డ్రింక్ ఏదో తాగాను. అవునా ఆంటీ అవునా ఆంటీ. బాబు నీ అంత జడ్డి పిలో ఎవ్వరు ఉండరు. ఎవడైనా సిగరెట్ తింటాడా శౌరి? తింటున్నా తెలుసు ఎంత దీని పైన స్వీట్స్ అని కూడా ఉందిరా. అందుకే నేను చూపించడానికి అటువైపు దాస్తూనే వచ్చి నాకు ఇష్టమంటే తినే వద్దురా బాబు నువ్వు నిజం కలిపేసి ఉంటాయి పోసే డబ్బింగ్ చెప్పలేదు నేను తినేసా. వెళ్ళాలి ప్రమోషన్ అప్పుడు చెయ్యాలి ఇప్పుడు చెప్తావు కదా ఫోన్ చేసి అరే అలా అప్పుడు తెలిసింది ఎవరైనా సిగరెట్ తింటా. సో అది గైస్ శౌరిక్ అలా ప్రాంక్ అయ్యాడు అనమాట. సిగరెట్ ని తింటారని కూడా అనుకునే వ్యక్తి తింటారనుకునే వ్యక్తి ఈయనే. ఇది ఒక ప్రాంక్, దానికి ఒక సెటప్ కూడా పెట్టే గైస్. సో అలా శౌరిక్ అయితే ప్రాంక్ అయ్యాడు. ఎలా అనిపించింది శౌరిక్ ప్రాంక్ వీడియో? ఇదని చెప్పాలంటే నాకు అసలు ప్రాంక్ చేసినట్టు కూడా లేదు. ఎందుకంటే నా ఛానల్లో చాలా డేస్ ముందు ప్రాంక్ చేశాను కాబట్టి ఇదంతా అంటే జూయుంబి అంటారు కదా, చిన్న సింపుల్ శాంపుల్ అంత చిన్నది. నీకేమనిపించింది ఫస్ట్ చెప్పు భయ్యా. చాలా తేడా కొట్టింది. అంటే ముందే డబ్బింగ్ చెప్తాను చెమటలు కారేస్తుంది అనుకుంటే ఒక పక్క ఈ మేడం గారు యాక్టింగ్ చెమటలు కారేసింది. ఎలా అంటే తల తిరుగుతుందంట లాస్ట్లో. తర్వాత అదేదో ఇలా ఉంది సిగరెట్ కదరా రేష్మా అదేంటి ఏదో చూస్తే లండన్ నుంచి తీసుకొచ్చాడంట. అంటే నాకు చెప్పు. సో ఇది యాక్చువల్గా ఇదంట నిజంగానే దూరం నుంచి పట్టుకుంటే ఇలానే ఉంది సిగరెట్ లానే. నేను అప్పటికి అసలు ఎలా మేనేజ్ చేసిందంటే నా ప్రాంక్ డేస్ గుర్తొచ్చాయి అనమాట. నేను ప్రాంక్ చేసే డేస్ ఆ కిటికీ దగ్గరికి వెళ్తుంది దాసేస్తుంది. స్లేట్ పెన్సిల్ అనుకున్నాను ఫస్ట్. నేను స్లేట్ పెన్సిల్ తింటావా అని అడిగింది నన్ను. స్లేట్ పెన్సిల్ ఏమో అనుకుంటే సిగరెట్ అంట. షాక్ అయ్యాను. సిగరెట్ సర్లే అలవాటు చేసుకుందేమో ఎక్కడికో అనుకున్నాను. తెర చేస్తే అడుగుతున్నాను అప్పటికి రేష్మ అసలు అలవాటు అయిపోవట్లేదు కదా అంటే సారీ అంటుంది. మేనేజ్ చేస్తుంది. చూసాను ఎఫ్ఎం స్వీట్స్ అని అంటే నిజంగా స్వీట్స్ అని ఉన్నది గైస్. స్వీట్స్ అని ఉన్నా సరే తను పోర్చుకున్నా అదే తింటున్నాను నేను. సిగరెట్ ఎవరైనా తింటాడా? లాస్ట్ కి ప్రాంక్ అయిపోయిందిరా బాబు అని చెప్పడానికి కూడా అవ్వకుండా చేశాడు. మరి అమ్మాయికుడిలో నటించక సారీ. లేదు నిజం చెప్పాలంటే నాకు స్మోకింగ్ హ్యాబిట్ లేదు. సో సిగరెట్ మనకి అసలు కంపెనీస్ పేరు కూడా తెలియదు అనమాట. ఏదో షూట్ లో ఆర్గానిక్ సిగరెట్ డబ్బా ఉంటది అది చూస్తాము. తెలీదు తినేసి తింటుంది. ఏ కంపెనీ అంటే లండన్ తీసుకొచ్చారంటుంది. తింటుంటే అంటుంది అదంటే ఏంటి రేష్మ తింటున్నావు అంటే ఇది ఇలానే ఉంటుంది అది ఇది అంటే దీన్ని కొన్ని తినొచ్చు కొన్ని కాల్చొచ్చు అన్నది. అయితే ఏమో అడ్వాన్స్గా ఉన్నారేమో అనుకున్నాను. తర్వాత ఏదన్నా దీనిలో కొంచెం వీట్ కూడా కలిపి ఉంటుంది తినంటుంది. వీట్కి అసలు ఏంటది వీడు అంట. సరే నాకు వలగడం కూడా రాదు. నిజంగా రాదు రేష్మ నాకు స్మోకింగ్ అలవాటు. కంపెనీ పేర్లు కూడా నిజంగా తెలియదు. వీడన్నా వీడా వీడి కొంచెం తాగు అన్నది. రేష్మ మెంటలా ఏంటి నాకు ఇస్తున్నావా అంటే లైటర్ లేదు అదే చూస్తున్నా లైటర్ లేదు ఏం చేస్తుంది ఇది. ముందే డిజైన్ చేసి అన్నా ఇంట్లో అలా ఉంటే మా అమ్మ ఏం చేస్తుంది తెలుసా బయటికి తరిమేస్తుంది.
చూడండి గైస్ మీరే ఎఫ్ఎం స్వీట్స్ Yes, స్వీట్స్ తింటా, yes, ఉన్నా కూడా తను తిని చూస్తాను గైస్, నిజంగా స్వీట్స్ నిజంగానే సిగరెట్స్ నాకు అర్థం ఇప్పటికీ డౌట్ అది ప్రాంక్ ఎందుకు పెట్టేసానంటే అది సగం మొక్క ఇరిగిపోయింది. అమ్మో ఇదేంటి అసలు అది ఎటువైపు నుంచి తీయాలో కూడా నాకు తెలీదు. ఓపెన్ చేయు. హే, పడేస్తున్నావు ఏంటి? ఏంటి ఎలా ఓపెన్ చేయాలి కూడా తిరగట్లేదు ఇది అసలు, ఎలా తిన్నా? అలాగే అది ఓపెన్ చేయు. అమ్మో బాబోయ్, ఇది ఎవరు చేశారు? స్వీట్ ఎవరైనా డిజైన్ ఇలా చేస్తారా? డిజైన్ చేసి ప్రాంక్ చేయించడానికి ఇలా డిజైన్ చేయాలి. సో నాకు ఇప్పటికీ భయం వేస్తుంది అనమాట. వేస్ట్ కదా. అమ్మో కళ్ళు తిరుగుతున్నాయి. అలాగే యాక్ట్ చేసింది దీని తర్వాత. కళ్ళు తిరుగుతున్నాయి చూడండి. రేష్మని కళ్ళు మరి కళ్ళు తిరుగుతున్నాయి కదా, అమ్మకి ఎలా మేనేజ్ చేస్తారు రేష్మ అంటే, నువ్వే మేనేజ్ చేసావు రిక్ అంటుంది. నేనే మేనేజ్ చేస్తాను, నాకు అన్నీ తెలిసేమో అనుకుంటారు. సచ్ ఎ క్యూట్ తోటి ఎలా బాగా సెట్ చేసింది. ఫోన్ కూడా అక్కడ అంతా పెట్టి. సో లాగ్ నాకు తెలిసినంత వరకు ఒక షార్ట్ అండ్ స్వీట్గా మీ అందరికి డిస్ప్లే చేస్తుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ రేష్మా, అంత దరిద్ర కూడా ప్రాంక్ చేస్తుంది. రేష్మా కాదు, రేష్మా పేరు కూడా తెలీదు. నో, షీఈ్ రేష్మా. నెత్తిపోకొడి డబ్బింగ్ చెప్పించుకోవడానికి వచ్చాడు. ఎస్, థ్యాంక్ యూ రేష్మా ఫర్ యువర్ డబ్. అండ్ 1 సెకండ్ గైస్, ఇది సిగరెట్ కాదు స్వీట్స్ అంట. నేను ఇప్పుడే ప్రాంక్ అయ్యాను. సో మీరు ఎవరైనా సరే మెయిన్గా పెద్దలు ఎవరైనా చూస్తున్నప్పుడు ఎఫ్ఎం స్వీట్స్ అంటే ఇది స్వీట్స్ అని గుర్తుపెట్టుకోండి. సిగరెట్ అనుకోని మీ కొడుకుని కొట్టేయగలరు. సో సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ యామ్నీ వ్లాగ్స్. బై బై. యామ్నీ ఎక్స్ప్లోర్స్. బై. ఓకే, థ్యాంక్ యూ. ఇది మర్చిపోయి వెళ్ళిపోయాడు అయ్యగారు. గాయస్ ప్రాంక్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. షౌరిక్ అయితే చాలా భయపడిపోయాడు. అసలు ఇదేంటి మేనేజ్ చేయమంటుంది, నాకేం తెలీదు అలా అన్నమాట. బట్ యాక్చువల్లీ రేష్మా ఇప్పుడు అవసరమా ఇలా అలా అవుతున్నాడు. ఐ కెన్ సీ దట్ చాలా టెన్షన్ పడ్డాడని చెప్పి. ఐ డోంట్ నో గైస్, అంటే అప్పటికప్పుడు ఒపీనియన్ మారిపోయిందేమో అనిపించేసింది అసలు తన ఫేస్ చూస్తే. ఇట్ వాస్ ఫన్ యాక్చువల్లీ. ఇఫ్ ఇన్ కేస్ కెమెరా యాంగిల్ అంత మంచిగా అనిపించకపోతే సారీ, బట్ ఐ హోప్ యూ గైస్ ఆల్సో లైక్ ఇట్ ద ప్రాంక్. క్యామ్ కూడా దూరంగా ఉండడం వల్ల మా మాటలు అంత క్లియర్గా వినిపించలేదేమో, వినిపించాను అనుకుంటున్నాను. I hope you guys liked this video. Thank you for watching and subscribe for more videos.